హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 443 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా జరుగుతున్నాయి. మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో కానివ్వండి, నేషనల్ స్థాయిలో కానివ్వండి, అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ కావడము, అదేవిధంగా మనకి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష నౌక అంటే రాకెట్ని ప్రయోగించడం విజయవంతంగా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో వరుసగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ వీడియోలో ఇంకా మనకు కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా ఏ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా మిస్ చేయకుండా ఈ సిరీస్లో అందించడం అనేది జరుగుతుంది. మీరు రెగ్యులర్గా ఫాలో కండి. డెఫినెట్గా ఎగ్జామ్ ఉందా లేదా దాంతో సంబంధం లేదు. మీరు ప్రిపరేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా డైలీ ఫాలో కావాల్సిందే. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే పొందండి. ఇంకా ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ భారత ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాంతం పేరును ఏ విధంగా మార్చింది? ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలండి. సెంట్రల్ విస్టా అంటే ఏంటిదంటే, మన ఇండియాలో న్యూఢిల్లీ ఉంది కదా, అంటే ఒకప్పుడు భారతదేశానికి రాజధాని కలకత్తా ఉండేది బ్రిటిషర్స్ కాలంలో. 1911లో ఏం చేసిందంటే కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్టు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిండ్రు. ఇంకా న్యూఢిల్లీ నిర్మించి మన భారతదేశ రాజధానిని బ్రిటిషర్స్ కాలంలోనే అక్కడికి మార్చిండ్రు. సో వాళ్ళు అక్కడ రాష్ట్రపతి భవన్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, అంటే దేశ పాలనకు అవసరమైనటువంటి నిర్మాణాలన్నీ కూడా అప్పుడు ఎడ్విన్ ల్యూటెన్స్ అని, హెర్బర్ట్ బెకర్ అని ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వాళ్ళ నేతృత్వంలో అవన్నీ కూడా నడిచినాయి. తర్వాత మనకి రీసెంట్గా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు అక్కడ కొంత పేర్లు మార్చడము, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడము, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది మనం అక్కడ నిర్మించుకున్నాం అదే ప్రాంతంలో కొత్తగా. సో ఈ ఏరియానైతే ఇప్పుడు ఈ సెంట్రల్ విస్టా ఏదైతే పేరుతో పిలుస్తున్నామో ఆ ఏరియా మొత్తాన్ని కూడా రీసెంట్గా ఎట్లా మార్చిందంటే కర్తవ్య భవన్ ఏరియాగా మార్చిండు. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు న్యూఢిల్లీలో ఆ పార్లమెంటు ఉండే ఏరియా, ముఖ్యమైన ఆఫీసెస్ అదంతా కూడా మనము కర్తవ్య భవన్ ఏరియా అని పిలుస్తున్నాం. రైట్, సెంట్రల్ విస్టా ఏరియా అంతా కూడా. ఇక ఇంకొకటి ఏంటంటే మనకు రాజ్పథ్ అని అంతకుముందు మనకు రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్న ఈ మార్గాన్ని రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం మార్చిందంటే 2022లోనే ఆ రాజ్పథ్ను కర్తవ్య పథ్ అని మార్చిండు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్న రోడ్ అంతా కూడా మనకి ఇప్పుడు కర్తవ్య పథ్ అని పిలుస్తున్నారు. అట్లాగే ఇంకొక మాడిఫికేషన్ కూడా జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి కార్యాలయం, దీన్ని పిఎంఓ అంటాం, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు, ఈ కీలకమైన వ్యక్తులుండే కార్యాలయాలున్న కొత్త కాంప్లెక్స్కి ఏమని పేరు పెట్టిందంటే సేవా తీర్థ్ అని పేరు పెట్టింది. ఇది కూడా లేటెస్ట్, చాలా లేటెస్ట్. ఈ ఏరియానంతా సేవా తీర్థ్ అంటున్నారు ఈ కార్యాలయాలు ఉన్న కొత్త కాంప్లెక్స్కు. ఇక్కడ మనకి ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బిల్డింగ్ ఉంటుంది, క్యాబినెట్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఉంటుంది, ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది. మొత్తం ఏరియాను సేవా తీర్థ్ అంటున్నారు. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇటీవల అమెరికా తన నౌకాదళ విభాగమైన ఇండో పసిఫిక్ కమాండ్ పేరును ఏ విధంగా మార్చింది? రైట్, మనకి న్యూస్లో వచ్చింది, చాలా పేపర్లో అన్నిట్లో వచ్చింది. ఇది చూడడానికి ఒక చిన్న క్వశ్చనే కానీ దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అమెరికా ఏం చేసిందంటే వాళ్ళకు ఒక సైనిక యూనిట్ ఉంది. ఆ సైనిక యూనిట్ అంటే నేవీ యూనిట్ ఉంది వాళ్ళకి. దాని పేరు ఇండోలో ఏముంది, ఇండో పసిఫిక్ కమాండ్ అని ఉంది. ఎందుకంటే మనకు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడము, ఈ ఏరియాలో ఉన్నటువంటి దేశాలతోటి కలిసి అమెరికా ఒక గ్రూప్గా చేస్తుంది. సో ఆ నావికాదళ విభాగం ఇండో పసిఫిక్ పేరును రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసిందంటే ఇండో అనే పదాన్ని తీసేసి యుఎస్ పసిఫిక్ కమాండ్ అని మార్చిండు. ఇక దీని మీద చాలా రకాలైనటువంటి విశ్లేషణలు, విమర్శలు వస్తున్నాయి. ఇండో పదాన్ని తొలగించడం ఎంతవరకు సమంజసం, అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి అమెరికా ఏమైనా పక్కకు తొలగుతుందా, చైనా ప్రాబల్యాన్ని అరికట్టడం నుంచి చైనాతో మైత్రి చేయడానికి అమెరికా ఏమైనా రెడీ అవుతుందా, ఇలాంటివన్నీ కూడా చర్చకు దారితీసినాయి. మొత్తం మీద వాళ్ళు పేరైతే మార్చిండ్రు, ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ అని మార్చేసుకున్నారు. ఇది ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి మనకి.
క్వశ్చన్ నెంబర్ 3, ఉక్రెయిన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆ దేశ పార్లమెంటు ఇటీవల ఎవరిని నియమించింది? మనకి ఉక్రెయిన్ ఇక దాదాపు 4 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉంది ఇది. ఎందుకంటే 2022లో ఈ ఉక్రెయిన్కు రష్యాకి యుద్ధం మొదలైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా అది ఎప్పుడు అయిపోద్దో కూడా ఎవరికి అర్థమైతే లేదు. ఆ వార్ అనేది దానికి ఎండ్ ఉందా లేదా అనేది కాలం చెప్పాలి మనకి. మొత్తం మీద ఈ ఉక్రెయిన్ వార్లోకి దిగడానికి రీజన్ ఏంటంటే అప్పుడు అమెరికా ఉక్రెయిన్ని నాటో కూటమిలో చేర్చుకుందామని ఉక్రెయిన్ కూడా నాటో గ్రూపులో చేరడానికి రెడీ అయింది. ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటో గ్రూపులో చేరడానికి రెడీ అయిందో రష్యా కోపం వచ్చింది. ఎందుకంటే రష్యాకి పొరుగున ఉన్న దేశమే ఉక్రెయిన్. నాటో కనుక ఇక్కడ దాకా విస్తరిస్తే, ఈ నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఇది అమెరికా నేతృత్వంలోని ఒక గ్రూప్ అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా అందరు దాడి చేస్తారు. సో అలాంటి గ్రూపులో ఉక్రెయిన్ చేరితే తన పొరుగు దేశం వరకు నాటో విస్తరిస్తే చాలా ప్రాబ్లం అని చెప్పి రష్యా దాన్ని అపోజ్ చేసి యుద్ధానికి దిగడం అనేది జరిగింది. ఆ వారం నడుస్తున్నది. రీసెంట్గా మనకి ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా సెరిహీ కొరెట్స్కీని అపాయింట్ చేసింది పార్లమెంట్. ఇది గుర్తుంచుకోండి మీరు. ఎవరి ప్లేస్లో అని అంటే కనుక మీరు యులియా స్విరిడెంకో ఈ ప్లేస్లో మనకి కొత్తగా వచ్చాడు. ఇక ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడైతే జెలెన్స్కీ, చాలా న్యూస్లో ఉంటాడు జెలెన్స్కీ, రైట్. ఈయన యాక్టివ్గా ఉంటున్నాడు ఈ వార్లో, రైట్. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల ఏ దేశం 2000 కోట్ల విలువైన పినాకా రాకెట్ లాంచర్ బ్యాటరీల కోసం భారత్తో ఒప్పందం చేసుకుంది? మన డిఫెన్స్ సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ అనే దాంట్లో భాగంగా మనం అనేక స్వదేశీ ఆయుధాలను డిజైన్ చేసుకుంటున్నాం. అటు మిసైల్స్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, చాలా రకాలు మనము స్వయంగా తయారు చేసుకుంటున్నాం. రడార్ సిస్టమ్ కానివ్వండి. సో దాంట్లో భాగంగా మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి ఈ డిఫెన్స్ వెపన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విదేశాలుగా ఉంటున్నాయి. మీకు బ్రహ్మోస్ క్షిపణి చూస్తే అటు ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఇండోనేషియా, వియత్నాం లాంటి దేశాలు ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టేసుకున్నాయి బ్రహ్మోస్ కోసం. ఈ పినాకా రాకెట్ లాంచర్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ రాకెట్ లాంచర్ ఇది పినాకా. దీనికోసము రీసెంట్గా ఒక అంటే ఒక కంట్రీ మనతోటి అగ్రిమెంట్ చేసుకుంది. ఆ కంట్రీ పేరు ఆర్మేనియా అండి. ఇలాంటి డెఫినెట్గా మీరు చదవాలి. ఎందుకంటే మన దేశపు రక్షణ ఉత్పత్తులను విదేశాలు కొంటున్నాయి. ఒకప్పుడు మనం విదేశాల నుండి రక్షణ పరికరాలు కొనుక్కుంటే ఇవాళ మనం ఇతరులకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏవేవి ఏ దేశాలు తీసుకుంటున్నాయి అనే దాని మీద ప్రశ్నలు అయితే మనకి వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, చారిత్రక భోజ్శాల కమల్ మౌలా మసీదు సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రీసెంట్గా అంటే దాదాపు ఒక 1 ఇయర్ నుంచి న్యూస్లో ఉంది, కానీ మళ్ళీ కొంచెం న్యూస్లోకి వచ్చింది ఇది. ఎందుకంటే అక్కడ కొంచెం జరుగుతుంది, కాంట్రవర్సీ జరుగుతుంది. ఈ ప్లేస్ ఇలాంటి న్యూస్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, జియోగ్రాఫికల్ లొకేషన్ ఇట్లాంటివి అడగడంతో పాటు వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ చారిత్రక భోజ్శాల కమల్ మౌలా మసీద్ సముదాయం లేదా ఈ కాంప్లెక్స్ అనేది మనకి మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. సరే, ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మీకు చెప్తా. ఈ భోజ్శాల సముదాయాన్ని సరస్వతి ఆలయం అని చెప్పి కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఇది ఇక్కడ మసీద్ ఉంది కానీ ఇది ఒకప్పుడు సరస్వతి టెంపుల్, కాబట్టి మీరు కంప్లీట్గా ఇక్కడ సరస్వతి టెంపుల్గానే మీరు డిసైడ్ చేయండి అని కొన్ని ఎవిడెన్సెస్ తోటి హైకోర్టుకు పోతే హైకోర్టు ఏమిచ్చింది అంటే అది ఓకే, అది భోజ్శాల సముదాయం సరస్వతి ఆలయమే అని చెప్పి ఆ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పు తప్పు, ఇక్కడ మసీద్ ఉంది మరి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజెంట్ ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఇష్యూ. అది చూడాలి. అందుకని న్యూస్లోకి వచ్చింది అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ యాక్ట్ కూడా చూడాలి మనం. 1958 నాటి స్మారక చిహ్నాలు ప్రదేశాల పరిరక్షణ చట్టానికి లోబడి ఇది ఉన్నందున 1991 నాటి ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం దీనికి వర్తించదంటూ హైకోర్టు ఈ కేసులో ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని సుప్రీంకోర్టులో వీళ్ళు సవాల్ చేస్తున్నారు. రైట్, అది మనం గమనించాలి. ఇక్కడ 2 చట్టాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం గురించి నేను రీసెంట్ ఒక వీడియోలో చెప్పిన మీకు 1958 స్మారక చిహ్నాలు ప్రదేశాల పరిరక్షణ చట్టము ఒక వీడియోలో ఉంటుంది చూడండి. ఎందుకంటే మనకి పాలంపేట శివాలయాన్ని కేంద్రం ప్రత్యేకంగా గుర్తించింది రీసెంట్గా. ఏ చట్టం ప్రకారం అంటే ఇదే చట్టం ప్రకారం అక్కడ ఈ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం గురించి కూడా చెప్పిన నేను. అయోధ్య ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ చెప్పిన, అది చూసుకోండి ఏమంటుంది ఆ చట్టం. క్వశ్చన్ నెంబర్ 6,
భారత్, ఇంగ్లాండ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? ఈ కొన్ని తేదీలు అయితే డెఫినెట్గా చదవాలండి, మనము గ్యారంటీ ఇంపార్టెంట్ అవుతాయి. రీసెంట్గా 2026 జూలై 15 నుండి ఇంగ్లాండ్కు ఇండియాకి మధ్య ఒక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏమైందంటే మనం వాళ్ళకి ఎగుమతి చేసే వస్తువులు, వాళ్ళు మనకి ఎగుమతి చేసే వస్తువులు, మనకి మ్యాక్సిమం సుంకాలు తక్కువగా కానివ్వండి, చాలా ఈజీగా ఫ్రీ ట్రేడ్ అనేది మనకి ఇక్కడ సాగుతుంది. దీనివల్ల ఇది రెండు ఆర్థిక వ్యవస్థలు లాభపడతాయని ఆశిస్తున్నారు. ఈ అగ్రిమెంట్ మనకి రీసెంట్గా 2026 జూలై 15 నుండే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరింత రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు 38 డిమాండ్స్ నెరవేర్చాలని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆందోళనకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? రైట్, మనకు పీఓకే ఉంది కదా, పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. అంటే 1947లోనే పాకిస్తాన్ ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్లోని కొంత భూభాగాన్ని క్యాప్చర్ చేసేసింది. దీన్నే పీఓకే అంటున్నాం, పాక్ అక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ సపరేట్ శాసనసభ ఉంటుంది, ఇవన్నీ అక్కడ సపరేట్గా ఉంటాయి. సపరేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి దక్కడం లేదు అనేది వాళ్ళ ఆందోళన. ఇంకా రీసెంట్గా తీసుకున్న ఒక నిర్ణయం కూడా వాళ్ళ ఆందోళనకు కారణమవుతుంది. అక్కడ రీసెంట్గా ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్నది సర్దార్ అమన్ ఖాన్ అండి, అది గుర్తుంచుకోండి. దీనికి రీజన్ ఇమ్మీడియట్, ఈ గొడవకు రీజన్ ఏంటంటే ఈ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అని ఏ ప్రాంతం అయితే చెప్తున్నామో అక్కడి శాసనసభలో కాందీ షీకులు అంటే కశ్మీరీ శరణార్థుల కోసము కొన్ని సీట్లు రిజర్వ్ చేసిండ్రు. దాన్ని 12 సీట్లు రిజర్వ్ చేసిండ్రు. దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే మా మీద అజమాయిషి వద్దు. ఇక్కడ మీరు చూడండి, 53 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పీఓకేల. అందులో 33 సీట్లకేమో ఈ పీఓకే ప్రజలు తమ నాయకుల్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు. ఇంకా ఒక 8 స్థానాలేమో నామినేటెడ్ సీట్లు. 12 స్థానాలను రీసెంట్గా పాకిస్తాన్లో స్థిరపడ్డ కశ్మీరీ శరణార్థులకు కేటాయించిండ్రు. ఇది వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. పీఓకేలో ఉన్న ప్రజలు ఎందుకు కేటాయించిండ్రు, దానివల్ల ఏమైందంటే పాకిస్తాన్ డామినేషనే మ్యాక్సిమం ఇక్కడ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఉండే వ్యక్తులే ఇక్కడ ఎన్నికై ఇక్కడ మమ్మల్ని పొలిటికల్గా ఇచ్చేస్తారనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆవేదన. అందుకే అక్కడ బాగా గొడవ అయితే జరుగుతుంది. వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అన్నట్టు, అక్కడ సొంత అధ్యక్షుడు ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఈ పీఓకేకి సుప్రీంకోర్టు ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, మొత్తం అయినా కూడా మొత్తం పాలన అంతా ఎక్కడ జరుగుతుంది, ఇస్లామాబాద్ కనుసన్నల్లోనే కొనసాగుతుందని వీళ్ళైతే వాపోతున్నారు. ఇప్పుడు జూలై 27న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయినప్పుడు కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన సీట్లను ఏవైతే 12 సీట్లు కేటాయించిందో అక్కడి శాసనసభలో వాటి రద్దు చేయాలి అని ఒక డిమాండ్ అయితే అక్కడ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇంకా అది బర్నింగ్ టాపిక్ మనకి. రైట్, క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల జిబ్రాల్టర్ ద్వీపకల్పం ఎందుకు న్యూస్లోకి వచ్చింది? రైట్, ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఇక్కడ స్పెయిన్కి పక్కనే ఉంటుంది. స్పెయిన్తో 118 ఏళ్ల పురాతన సరిహద్దు ఆంక్షలు తొలగిపోయి స్వేచ్ఛాయుత రాకపోకలకు మార్గం అనేది సుగమమైంది. ఈ జిబ్రాల్టర్ అనేది ఐరోపా ఖండం యొక్క నైరుతి చివరన అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యాధర సముద్రాలను కలిపే కీలకమైన జిబ్రాల్టర్ జలసంధి వద్ద ఉన్న ఒక సన్నని ద్వీపకల్పం. ఇది గుర్తుంచుకోండి, జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా అడుగుతాడు. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను రాబోయే వీడియోస్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 9. భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్ అండి. 2026 జూలై 17న భారతదేశం హైడ్రోజన్ ద్వారా రైలు నడపడం స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకా మనం విద్యుత్ నడుపుతున్నాం, దీనికంటే ముందు డీజిల్ తోటి నడిచినాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ తోటి నడుస్తున్నాయి ట్రైన్స్, ఇక కొత్తగా హైడ్రోజన్ తోటి నడవబోతున్నాయి. హైడ్రోజన్ గ్యాస్ ఎందుకు వాడతామంటే దీనివల్ల మనకు ఎలాంటి కాలుష్య కారకాలు వెలువడవు. ఇది పాయింట్. మనకు నీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ని ఎలక్ట్రాలిసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా సపరేట్ చేసి ఈ హైడ్రోజన్ గ్యాస్ను ఈ ట్రైన్లో ఒక ప్లాంట్లో నిల్వ చేయడం జరుగుతుంది. హైడ్రోజన్ ఇది వాతావరణంలోని ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకొని మనకి ఈ ట్రైన్ నడవడానికి కావాల్సిన శక్తిని జనరేట్ చేస్తుంది. అది ఇక్కడ జరిగేదటి. సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్ ఇచ్చిన, ప్లేస్ ఇంపార్టెంట్ అండి. హర్యానాలోని జింద్ అండ్ సోనిపట్ మధ్య స్టార్ట్ అయింది. గ్యారంటీ అడిగేటటువంటి క్వశ్చన్ ఇది. ఈ జింద్లో పెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెంటర్ మనకు ఏర్పాటు చేసిండ్రు. రైట్, ఇప్పుడు ఈ హైడ్రోజన్ రైల్లో ఒక చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుందని చెప్పిన కదా, దాన్ని ఏమంటామంటే మనం ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అంటాం. ఇగో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. పర్టికులర్గా ఇక్కడ పేరుంది కాబట్టి అడుగుతాడు. ఇట్ కన్వర్ట్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ త్రూ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అన్నాడు. ఇది
రైట్. అది ఇక్కడ మనకి జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సొంతంగానే ఇందులో హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్తును జనరేట్ చేసుకుంటుంది మనకి. ఇక ప్రపంచంలో ఫస్ట్ టైం అయితే 2018లో జర్మనీ హైడ్రోజన్ రైలు ప్రవేశపెట్టింది. అదొకటి మీరు చూసుకోండి. హర్యానాలోని జిందులో మొట్టమొదటి హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విద్యుత్ సహాయంతో నీటిని విభజించడం ద్వారా హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేస్తారు. సో ఇదంతా కూడా దీంట్లో జరిగేటటువంటి ప్రాసెస్ అండి. లాస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి 2026 జూలై 14 ఇది ఇది క్వశ్చన్ నెంబర్ 10. 2026 జూలై 14న ఐఎస్ఎస్ అంటే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేసినాయి కొన్ని దేశాలు కలిసి. దాంట్లోకి అప్పుడప్పుడు వ్యోమగాములు వెళ్ళి దానికి రిపేర్లు చేయడం కానివ్వండి, స్టడీ చేయడం కానివ్వండి, అంతరిక్షం గురించి ఇవి చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు. సో దీంట్లోకి రీసెంట్గా ఒక భారత సంతతి వ్యక్తి వెళ్ళిండు. అది మనకి ఇంపార్టెంట్. ఎవరు వెళ్ళిండు అనేది అనిల్ మీనన్ అండి. రీసెంట్గా వెళ్ళిండు. మనకి ఎక్కడి నుంచి వెళ్ళిండు అంటే కజకిస్తాన్లోని బైక్నూర్ కాస్మోడ్రామ్ నుంచి వెళ్ళిండు. రైట్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవే నేను రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మీకు ఇచ్చాను. హైడ్రోజన్ రైలు చాలా చాలా ఇంపార్టెంట్. పిఓక ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ భోజశాల కమల్ మసీదు ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాంతం పేరు ఏ విధంగా మార్చిండ్రు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.